హే గాయ్స్, దిస్ ఇస్ తేజశ్రీ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈరోజు వచ్చేసి మాది తిరుపతిలో దర్శనం అనమాట. సో బిలో 1 ఇయర్ బాబుతో మా దర్శనం ఎలా ఉంటుంది, మా జర్నీ ఎలా ఉంటుందో ఈ మొత్తం వీడియో తీసాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లెగుద్దాము, తొందరగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కానీ మాకు లెగ్సేసరికి 9 అయిపోయింది. 8:30, 9 అవుతుంది. సో ఫస్ట్ బాబుకి అయితే స్నానం చేయించేసాను. దాని తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను. నా తర్వాత ఇంక లాస్ట్లో తేజ వెళ్ళి ఫ్రెష్ అయ్యారనమాట. సో ఇదైతే నేను కాటన్ సారీ అనేది చూస్ చేసుకున్నాను. బికాజ్ ఎంత రష్ ఉంటుందో, ఎలా ఉంటుందో తెలీదు కదా! సో కాటన్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను కాటనే చూస్ చేసుకున్నా. సో మిగతా కొన్ని మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే ఇంట్లో లేవని. తేజ తీసుకున్నాను. రోజు తింటున్నాడు, పుణ్య రోజు తింటున్నాడు ఇంకా. అక్కడే ఉంది. ఏదో హోటల్కి వచ్చాము, మంజునాథ్ హోటల్ అంట, బస్ స్టాప్ దగ్గరే. ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి ఇక్కడ తినేస్తున్నాము. ఇక్కడ అప్పుడు తిరుపతికి వచ్చాం కదా, అప్పుడు ఒక హోటల్ దగ్గర సునీల్, అక్కడ కూడా ఫుడ్ బాగుంది. నడి బాబు బాబుకి పంచి తాగలేదు, అందుకని ఇక్కడ మళ్ళీ పంచం చూస్తున్నాము. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా ప్రియా. అంతే అన్న, 2 కలిపా సెట్ కావాల్సి వచ్చి చేసుకోవచ్చు. బెల్ట్ 500 కూడా వస్తుంది. తగ్గదన్నా 400 అయింది. నీకు లుంగి టైప్ అయితే తగ్గుతుంది రేటు 350. కానీ కండో సెట్ వచ్చేది. అది పెద్దలా ఉంది దాంట్లో. ఎలాస్టిక్ సార్ ఇది, కింద దాకా కింద కూడా సాగుతుంది. అదే ముందక్కడ అసలు సెట్ వేస్తావు ఓన్లీ అంతా రాదు సార్. నాకే పంచి షర్ట్ కానీ తీసుకుని తగ్గింది సార్. దాంతో సో మ్యాచింగ్ తీసుకుంటాం.
ఊరికైతే బ్యాగ్ కూడా మొయ్యడు అస్సలు. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే బ్యాక్ సైడ్ బ్యాగ్ అయితే నేను అస్సలు వేసుకుని అనేవాడు. నేను అన్నాను బాబు పుట్టకు మరి ఆ బ్యాగ్ ఇవన్నీ నువ్వే వేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకేసుకుంటున్నాడు కానీ తప్పదు. నేను నార్మల్ డ్రెస్ వేసుకుంటే కొంచెం దూరం వరకు కొంచెం కొంచెం అని చెప్పి షేర్ చేసుకునే వాళ్ళమి, కానీ సాడీ కదా అసలు అవ్వడం లేదు. బట్ స్టిల్ కొంత తర్వాత ఇంకా తేజకి నొప్పి ఎక్కువ వస్తుంది, బ్యాగ్ చాలా బరువు ఉంది, సో వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ నేను కూడా షేర్ చేసుకుంటాను. అండ్ బాబుకి క్యారీ బ్యాగ్ ఉంది కానీ బాబు అస్సలు క్యారీ బ్యాగ్ లో ఉండట్లేదు. ఏడు చేస్తున్నాడు క్యారీ బ్యాగ్ లో పెడుతుంటే అసలు ఒప్పుకోవడం లేదు. ఇంకా సరే అని చెప్పేసి తేజ చేతితోనే ఎత్తేసుకుంటాను. క్యారీ బ్యాగ్ లో ఉంటే బాగుండు కానీ వాడు ఉండటం లేదు. ఆ? ఇది బాబు కోసం. యా తాగను అది నేను తాగిన తర్వాత వస్తుంది కదా. ఎన్ని కావాలా? బాబు గుండు కొట్టించిన తర్వాత మనం ఏ టైంకి వచ్చాం? ఎక్కడ ఎక్కడ ఉంటాయి చూస్తుంది. చూపులు చూడు 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 ఫోన్ వైపు చూడు. పువ్వులు పెట్టుకున్నాను, ఎంతవరకు ఉంటుందో తెలియదు. కిందకి వెళ్ళాక వెండి షాప్కి వెళ్దామా? ఏ వెండి అందరూ ఏం కొన్నా ఫోన్ ఇచ్చి పడిపోతావు పడిపోతావు. అది కాలు తేలి పడిపోతా. సో మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రసాదం తీసుకోవాలి. తేజ ఫస్ట్ టైం ఫోన్స్ తెచ్చేసారు. ప్రసాదం తీసుకొని చెప్పు తీసుకొని ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని చూడాలి. చూడు పున్ను ఎవరు ఇక్కడ? పున్ను ఎవరు ఇక్కడ? పున్ను బాబు ఏరి? మా పున్ను బాబు ఏరి? సో చాలామంది అడుగుతున్నారు మీ దర్శనం ఎలా అయిందని చెప్పేసి. మా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. యాక్చువల్గా మేము 2కి లోపలికి వెళ్ళాం. 2 కూడా కాదు, 2:30 అయిపోయింది లోపలికి వెళ్ళేసరికి టెంపుల్లోకి. సో బయటకు వచ్చేసరికి మాకు 4:30 అలా అయ్యింది. అండ్ ఇంకా ప్రసాదము అండ్ అలానే తేజ ఫోన్స్ అవన్నీ ఉన్నాయి, తెచ్చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో బాబుకి బొట్టు పెట్టుకున్నా, నాకు పెట్టుకున్నాను. తేజకి పెట్టుకోమంటే నా హెయిర్ ముందు పడిపోతుంది, సో బొట్టు అంతా పోతుంది, ఉండదు అని చెప్పారు. సో ఇంకెలా అయినా సరే బాబుకి అయితే ఆ బొట్టు పెట్టించకపోతే ఇంకెందుకు చెప్పండి, ఎంత అందంగా ఉంటుందో. అండ్ నేను కూడా పెట్టుకున్నాను అనమాట. సో బాబుకి చందనం కూడా గుండెకి రాయిద్దాము అనుకున్నాం, బట్ అక్కడెక్కడ మాకు తెలియలేదు ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో మమ్మీ తర్వాత అన్నారు మీరు జస్ట్ ఒక చందనం డబ్బా తీసుకుని వాటర్ కలిపిన బాబుకి రాసేస్తే అయిపోయేది కదని చెప్పి. నిజం చెప్పాలంటే మాకు అంత మైండ్లో అసలు థాట్ రాలేదు, మాకు వెలగలేదు. అండ్ ఇక్కడ చూసారా ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నీట్గా ఫొటోస్ దిగుతాడా లేదా అనుకున్నాము, బట్ చాలా బాగా దిగాడు.
అసలు గుడిలోకి గడప గుడిలో కూడా అందరూ బాబుని చూసి క్యూట్ క్యూట్ అని చెప్పారు. అక్కడ కూడా అందరూ అలానే. సో ఇక్కడ మేమైతే ఇలా ఫ్యామిలీ ఫోటో దిగాము. అండ్ అలానే మా పున్నుకు కూడా ఒక సింగిల్ ఫోటో అయితే తీయించాము. చాలా క్యూట్గా ఉండేది ఇక్కడ. సో మేము దర్శనం అయితే అయిపోయింది అండ్ అలానే ఫొటోస్ కూడా నీట్ గా దిగిపోయాము కదా పున్ను. కానీ మా బాబాయ్ అయితే బొట్టు అనేది చరిపేసుకున్నాడు గాయస్. ఇలా ఇలా నలుపుకొని అటు నలుపుకొని మొత్తం పాడు చేసేసుకున్నాడు. అండ్ ఇంక ఇప్పుడు తేజ అయితే మా చెప్పులు వేరే దగ్గర మేము మర్చిపోయి యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ తేజ గుర్తొచ్చింది చెప్పులు మర్చిపోయామని చెప్పేసి. సో చెప్పుల కోసం మళ్ళీ అయితే తను తేడానికి వెళ్ళారు. నేను బ్యాగ్ పున్ను మేము ఇలా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తేజ కోసం. వీడైతే అస్సలు ఉండట్లేదు. సో ఇప్పుడు మేము అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాము. తిరుమలై అంటారు అనుకుంటా. తిరుమలైనా ఏదో అంటారు. అందరికి మాకు అరుణాచలం అనే తెలుసు గాయస్. సో ఇప్పుడు ఇంకా బాబుకి మార్నింగ్ వేసిన డ్రెస్ వేసేసాము ఎందుకంటే చిరాకు ఉంటది కదా. హే గాయ్స్, దిస్ ఇస్ తేజశ్రీ ఆఫీషియల్. అది మనం ఎక్కడ చేయొచ్చులే, ఇక్కడ కాకుండా నాకు. సో ఇప్పుడైతే మీరు అరుణాచలం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వాక్ చేస్తామా లేకపోతే ఎలా అనేది తెలీదు. బట్ వెళ్ళిన తర్వాత చూస్తాము. తేజ్ అయితే వాక్ చేస్తాను అంటున్నారు. సో ఓపిక ఉంటే వాక్ చేస్తాము, లేదంటే దేవుడి దర్శనం చేసుకొని వచ్చేస్తాం అనమాట. ఓపిక ఉంటే అంటే అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాము సో ఏం చేయాలని చెప్పేసి. సో బస్ యాక్చువల్లీ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. ఇదా పొట్ట అందుకేనా పెంచాను. అందుకే పొట్ట తగ్గించాలి సార్, పెంచడం కాదు. తేజ ఆ పిల్లడికి ఎందుకున్నాడని ఈడికి ఎందుకు గుండెల మీద వేసాడు పాలు. ఎప్పుడు తెలిసిన పాలు ఇప్పుడు వేస్తాడు అలాగే ఉండాలి అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. ఫుడ్ కూడా తినలేదు గాయస్. మార్నింగ్ తిన్నది అంతే, ఇంక ఇప్పుడు ఇంకేం తినలేదు. బాబుకి పాలు పట్టాం అంతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు పెట్టాము. ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ మళ్ళీ వచ్చే ముందు ఫ్రూట్స్ కొంచెం తినిపించాను. యాక్చువల్లీ నేను ఉప్మా ఏదైనా చేయడానికి తెచ్చుకున్నా గానీ ఇంకా చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మేము ఇద్దరే చూసుకొని బాబుని ఖచ్చితంగా బాబు లేచి ఉంటే పక్కన ఒకళ్ళు ఇంకా ఉండిపోవాల్సిందే, లేకపోతే అస్సలు సరిగ్గా ఉండడు. సో ఒకళ్ళు ఏమైనా చేస్తే ఒకళ్ళు ఉండాలి పక్కన. ఇంకా దానివల్ల ఇంకా అవ్వలేదు. ఇంకా బాబుకి అయితే నైట్ పాలు ఒకటే పెట్టేస్తాను, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ అని ఇంకా తర్వాత మీల్స్ అనేవి అలాగే పెట్టేసాము. ఈవినింగ్ కి ఫ్రూట్స్ పెట్టాను. వచ్చే ముందు కూడా కొంచెం ఫ్రూట్స్ తినిపించాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాం అనేది ఆలోచిస్తాము. సో వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇక్కడేమో పడుకోవడం మానేసి నువ్వు ఇలా స్కీమ్ కూర్చోబెట్టుకో. అది కూర్చోడు కూర్చుంటాడంట. కానీ నిద్ర వస్తుంది తేజ, కానీ పడుకోవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి తప్ప. జనాల మధ్యలో ఉన్నాడు కదా, రోజు ఇంట్లో ఉండి 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 జనాల మధ్యకి వచ్చి ఆత్రుత ఉత్సాహం ఇది తినకుండా దేనికి కూర్చున్నట్టు తినేసి బయలుదేరుకుంటాడు ఇలా. తింటాడు అంతే, ఇంకెవరు రాలేదు తిన్నాను. పున్ను చేయమ్మా, పున్ను చేతులకి ఎంత పెట్టక. ఇంత ఫస్ట్
చట్నీ అయితే ఇంకోటి ఇచ్చాను పట్టు డైరెక్ట్ చేసేటం ఇది తెచ్చి వెళ్ళినా ఫస్ట్ పెట్టుకోలేదు కానీ తేజ తినేసి బాగుంది రా అన్నారు. నాకు కొబ్బరి చట్నీ ఇష్టం కాదు, పలుకుల చట్నీ అస్సలు తిన్నాను. ఒక్క చట్నీ ఏమైనా ఉందా లేదా అడిగా. అల్లం చట్నీ ఏమైనా ఉందా? అల్లం చట్నీ సో అరుణాచలం అయితే రూమ్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. మొత్తం కిచెన్ తో పాటు ఇచ్చారు. కున్ను ఇట్రా ఇట్రా, అదిగో అమ్మా పడ్డావా రా, వచ్చేసి తేజ కాసేపు పడుకున్నాడు. సో తేజ కాసేపు పడుకున్నాడు. అండ్ రూమ్ చాలా హైజీనిక్ గా నీట్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక బెడ్ ఇచ్చారు అనమాట. అండ్ బాల్కనీ కూడా అటువైపు ఇచ్చారు. సో ఇక్కడ బాబు వచ్చేసాడు. సో బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బాబు కోసం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను, ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాం. సో దానివల్ల బాబుకి ఫుడ్ ముందుగానే ఉంటే బెటర్ కదా. సరిగ్గా ఫుడ్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి బాబుకి, ఐ మీన్ ఫుడ్ ఉండట్లేదు అంటే పాలు ఇస్తున్నాము. అండ్ కొంచెం కొంచెం చిన్నగా ఇడ్లీ అలాంటివి బయటే పెడుతున్నాం, బయటదే. సో అలా కాకుండా కొంచెం నేను ప్రిపేర్ చేసి రాగి అండ్ అలానే ఉప్మా నూక అలా అది ఇద్దామని చెప్పేసి, సో అవి ఫస్ట్ నేను బాక్సెస్ బాబుకి ప్రిపేర్ చేసేసుకొని అది వాడి కోసం చేశాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళాలి. సో కిచెన్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయ్యింది. అండ్ కిచెన్ లేకపోతే నేను కెటల్ తెచ్చుకున్నాను అనమాట. సో అది కుకింగ్ చేసుకునే కెటల్, సో అందులో ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ అంటే అంతేం ఈజీ కాదు గైస్. నేను వాష్ చేసుకునే పీస్ ఏం తీసుకురాలేదు, అది వాష్ చేయడానికి నాకు చాలా చచ్చాను లాస్ట్ టైం అయితే, ఐ మీన్ తిరుపతిలోని. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు అన్నీ ఇచ్చేసారు కాబట్టి నాకు కొంచెం ఈజీ ఉంటుంది. సో ఇది చేసుకుంటాను. తేజ అప్పటికే సీరియస్ అయిపోతాను, టైం అవుతుంది నువ్వు ఇంకా వీడియో చూస్తున్నావో అని అంటాడు మళ్ళీ. సో పడుకొని ఉన్నాడు, మళ్ళీ నేను తిడతాడా అని మీరు అనుకోవచ్చు కొంతమంది. యాక్చువల్లీ తను మేము బస్సులో వచ్చాం కాబట్టి తను బస్సులో అసలు పడుకోలేదు. అండ్ మేము తిరుపతి నుంచి కింద దిగినప్పుడు కూడా తను పడుకోలేదు. నేను నైట్ పడుకోవడం మాత్రమే. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేసాం ఎస్టర్డే. సో అసలు తనకి స్లీప్ లేదు. ఇప్పుడు ఎలాగో వాక్ చేయాలి అంటే, గిరి ప్రదర్శనకి వెళ్ళాలంటే కొంచెమైనా నిద్ర కావాలి కదా అని చెప్పి పడుకోమన్నాను నేనే. సో అదనమాట, తనైతే అసలు పడుకోలేదు కాబట్టి తను పడుకుంటున్నారు. నేను కూడా వచ్చినప్పుడు పడుకోలేదు, జస్ట్ వచ్చే లాస్ట్ ఒక 40 minutes అలా కొంచెంసేపు కష్టపడి స్లీప్ వేసాను అంతే. ఇప్పుడు నిద్ర వస్తుంది, ఎందుకంటే నా పడుకునే టైమింగ్స్ ఇవి. 3 గంటలకి ఇలా పడుకుంటాను, కానీ ఇప్పుడు పడుకోవడానికి ఛాన్స్ లేదు గైస్. సో ఇప్పుడు చేసుకుందాం. మావాడైతే ఫుల్ బిజీలో ఉన్నాడు, ఆ డోర్ లాగి స్పీకేద్దామని చూపిస్తాను. పున్ను ఓం చేస్తున్నావు, చెప్పురా. ఓయ్ పున్ను, ఏయ్ పున్నేది మా పున్ను బాబు. ఏయ్ పున్ను, అది డోర్ గేట్ అనుకున్నావా? కష్టపడుతున్నాను, అంత రీచ్ చేసుకుంటాడని మళ్ళీ ఒక భయం. ఇటు బాబుని చూసుకుంటూ పని ఒక్కళ్ళే చేసినట్టు చాలా కష్టం. సో ఇక్కడ కొంచెం మాకు రూమ్లో స్పేస్ ఉంది కాబట్టి బాబుకి ఎందడానికి అవుతుంది. లేదు ఇంత స్పేస్ లేకపోతే బాబుని మంచం మీద వేసి ఖచ్చితంగా ఎవరొకరు లెగిసి బాబుని చూస్తూ ఉండాల్సిందే, లేకపోతే అది అయ్యే ఛాన్సెస్ లేదు అసలు. సింగిల్గా చేసేసుకుందాం అంటే అది అవ్వట్లేదు మన వల్ల కాదు, కష్టమే. దట్టు ఫస్ట్ కిడ్స్ కాబట్టి ఇంకొంచెం ఉంటుంది. అండ్ అందులో ఏంటంటే మెయిన్ రీజన్ ఇంట్లో మమ్మీ వాళ్ళగా చూసుకుంటారు, మమ్మీ దగ్గర ఎక్కువ ఉంటాడు కాబట్టి వేరే లెక్క ఉంటుంది. మన దగ్గర మనమే ఇప్పుడు మొత్తం 24/7 మేమే చూసుకోవాలంటే ఇప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం పిల్లల్ని చూసుకోవడం. ముందే తెలిసి కష్టం కాదని చెప్పట్లేదు, కానీ మన వరకు వచ్చేవారికి ఏమీ తెలియదు అంటారు కదా. బాగుంటుంది కానీ అంతే కష్టం కూడా ఉంటుంది. సో కానీ ముందు మొత్తం ప్రిపేర్డ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు నాకు మమ్మీ వాళ్ళు ఉన్నారు అంటే మనకి సపోర్ట్ ఉన్నది, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండదు. కానీ సింగిల్గా చేయాలంటే
ఆ మదర్స్ ఇంకా వేరే లెవెల్. సో వాళ్ళు చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. అండ్ అందరి దృష్టిలో కూడా ఉండాలనుకుంటున్నాను నేను. ఆ పుణ్య అయితే ఆడుకుంటున్నాను. ఓయ్ పున్ను, పున్ను ఎక్కడా, పున్ను ఎక్కడా, పున్ను. నేను తిరుపతిలో తిలకం పెట్టుకున్నాం, మాకు ఇవి పోలేదు, నాకు పున్నుకి అలానే ఉండిపోయేవి. సో తేజ్ అయితే పెట్టుకోలేదు అనమాట, కానీ నేనైతే పెట్టుకోవాలనుకున్నా. సో పెట్టుకున్నా, నేను బాబుకి కూడా పెట్టించాను ఫస్ట్ టైం కాబట్టి. సో ఓకే గ్యాస్ చాలా ఎక్కువ సూద్ అయింది, నేను ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఇలా తెచ్చుకున్నాను రాగి అండ్ ఇంకా ఇలా చేసాను రాగి బాబు గారి కోసం. దా కొంచెం అంత కాదు. దా పుల్లు జలుబు అయిపోయింది. చిట్టి చిలకమ్మ అమ్మ అమ్మ కొట్టిందా? దా 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 అటు అటు దా పున్ను దా. ఓటకెళ్ళావా? పళ్ళు పళ్ళు తెచ్చావా? పుల్లు పున్నుకిచ్చావా? చిట్టి చిట్టి చిలకమ్మ అమ్మ అమ్మ కొట్టిందా? ఇలాగే ఏ ఒక్కటి చెప్తూ ఉండాలి.